ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నేటి కాలంలో ఎక్కడ చూసినా కానీ ప్రజల్ని వేధిస్తున్నటువంటి ఒక వ్యాధి ఏంటంటే మానసికమైనటువంటి కృంగుదల. చిన్న బిడ్డ దగ్గర నుండి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి వరకు, లేదా బీదరికంలో ఉన్నటువంటి వారి దగ్గర నుండి ధనికులైనటువంటి వారి వరకు ఎవరినైనా కానీ వేధించేది ఏంటి అనంటే కృంగుదల, నిరాశ. అపవాది దీన్నే ఆయుధంగా చేసుకొని ఎంతో విశ్వాసులైనటువంటి వారిని సైతం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే వారిని నిరాశలోనికి తీసుకెళ్ళి వెళ్ళినటువంటి వాడిగా ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడాను ఇలాంటి నిరాశాజనకమైనటువంటి ఆలోచనలతోటి నీ జీవితం కొనసాగుతున్నట్లయితే దేవాది దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. గొప్ప కార్యము జరిగించినటువంటి ఏలియా మరి యెజబెల్ యొక్క ప్రవక్తల్ని ఎదిరించి ఆకాశం నుండి అగ్నిని దించినటువంటి ఒక ఏలియా మరి యెజబెలు మరి చంపుతానని ప్రకటించినప్పుడు ఎంతగానో మరణాపేక్ష కలిగినటువంటి వాడై బదరీ వృక్షం క్రిందకి వెళ్ళి నిరాశతోటి దేవుని యొద్ద మోకరిల్లినటువంటి వాడిగా ఉన్నాడు. దేవా, నాకు ఈ జీవితం వద్దు, ఇక చాలు అని మాట్లాడినటువంటి వాడిగా ఉన్నాడు. అటువంటి సమయంలో మరి దూత వచ్చి ఒక కాల్చినటువంటి అప్పమును నీళ్ళని ఇచ్చినప్పుడు ఎంతో శక్తి కలిగి 40 దినములు రేయింబవళ్ళు ప్రయాణం చేసి హోరేబు అనేటువంటి దేవుని పర్వతమునకు చేరినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడాను ఇలాంటి కృంగుదల కలిగినటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నట్లయితే కనుక జీవాహారమైనటువంటి ఆయన యొక్క వాక్కులు, జీవజలమైనటువంటి ఆయన మాటలు నిశ్చయముగా నిన్ను బలపరుస్తుంది. ఈ లోకంలో కొంతమంది వ్యక్తులను కనుక మనం చూసుకున్నట్లయితే వారి జీవితాల్లో కూడాను కొన్ని నిరాశాజనకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళారు. కానీ వారు నిరాశ పడినటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ కూడాను ఎక్కడా కూడాను నిరాశ వారిని ఏలనివ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కనుక థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి శాస్త్రవేత్త సుమారు 1000 సార్ల కంటే కూడా ఎక్కువగా ఆ యొక్క బల్బును కనిపెట్టాలని ప్రయత్నం చేసి విఫలమైపోయినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ 1001సారి తను సక్సెస్ఫుల్గా ఆ బల్బును కనిపెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ రీతిగా ఆయన ఆ పట్టుదలని కోల్పోయి ఉన్నట్లయితే గనక మరి ఈనాడు మనం ఆ యొక్క వెలుగునైతే గనక చూడకుండా ఉండుండేవారమేమో. కానీ అతనిలో ఉన్నటువంటి ఆ పట్టుదలే మరి ఆ యొక్క వెలుగు కనిపెట్టడానికైతే గనక దోహదపడింది. నీ జీవితంలో కూడా ఇలాంటి నిరాశాజనకమైనటువంటి మరి ఆలోచనల గుండా నీ జీవితం కొనసాగుతున్నట్లయితే కనుక పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఏ మనుషుల యొక్క మాటల ద్వారా నువ్వు ఆదరింపబడవు, కానీ దేవుని యొద్దకి వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు నువ్వు విన్నప్పుడు మాత్రమే నీలో ఆ యొక్క నిరాశ అనేది ఓవర్కమ్ చేయడానికి, నిరాశను జయించి విజయపథం వైపు నడిపించడానికి దేవుడు కృప చూపిస్తారు. ఈ లోకంలో అనేక మంది డాక్టర్స్ని మనం చూస్తూ ఉంటాము. శారీరక సంబంధమైనటువంటి అనేక రోగాలకి మందులు ఇచ్చేటువంటి వారు, మందులు కనిపెట్టినటువంటి వారు ఉన్నారు. కానీ మానసికమైనటువంటి నిరాశకి వైద్యాన్ని కనిపెట్టినటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. కానీ ఆ యొక్క మందుని దేవుడైతే కనుక మనకి ఇస్తున్నాడు. ఒక ఏలియా జీవితంలో దేవుడు జరిగించినటువంటి అద్భుతము, దేవుడు నడిపించినటువంటి తీరు
ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో జరిగించలేడా? నిశ్చయముగా వేటి కొరకు నీ జీవితంలో నీవు పరుగులు పెట్టవద్దు. నిరాశలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మోకరిల్లి దేవునితోటి నువ్వు గడిపినప్పుడు నీ నిరాశనంతా కొట్టివేసి సంపూర్ణమైనటువంటి సంతోషంతోటి దేవుడు నిన్ను నింపబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.